ఒక స్టూడెంటు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి అడిగాడు. మనకి భూమి తన యాక్సిస్ని బేస్ చేసుకుని తన చుట్టూ తాను రొటేట్ అవుతుందని తెలుసు. వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుందని తెలుసు. అంటే పశ్చిమం నుంచి తూర్పుకి. ఏదైనా సరే ఒక మూవింగ్ బాడీ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు తనకి అటాచ్ అయ్యి ఉన్నటువంటి అన్ని వస్తువులు కానీ బాడీస్ కానీ తనతో పాటుగానే మూవ్ అవడానికి ట్రై చేస్తాయి. దాన్ని ఐజాక్ న్యూటన్స్ లాస్ ప్రకారంగా, మొదటి లా ప్రకారంగా లా ఆఫ్ ఇనర్షియా అన్నారు. అంటే భూమి పశ్చిమం నుంచి తూర్పుకి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా భూమితో పాటుగా వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకు తిరగాలి అని ప్రయత్నం చేస్తే తిరుగుతాయి కూడా. దట్స్ ఆల్సో కాల్డ్ కోరొటేషన్. మరి అది నిజమైనప్పుడు సముద్రాల్లో అలలు ఎందుకు ఎప్పుడు కూడా తీరం వైపుకు వస్తాయి? అంటే బంగాళాఖాతం చూసామనుకోండి, బంగాళాఖాతంలో అలలు ఎటువైపుకు వస్తున్నట్టుగా ఉన్నాయి, మనకి తీరం వైపుకు వస్తున్నట్టు ఉన్నాయి. అంటే తూర్పు నుంచి పడమర వైపుకు వస్తున్నట్టుగా ఉన్నాయి. అలాగే అరేబియన్ సీలో మీకు పశ్చిమం నుంచి తూర్పు వైపుకు వస్తున్నటువంటి కోస్ట్ అలా ఉంది కాబట్టి, అలాగే అన్ని సముద్రాలు, మహాసముద్రాల్లో కూడా ఇదే జరిగింది. ఆ షోర్స్లో, తీర ప్రాంతాల్లో అలల్ని మనం అలా చూస్తాం. మరి ఇది లా ఆఫ్ ఇనర్షియాకి, న్యూటన్స్ ఫస్ట్ లాకి వ్యతిరేకంగా కనిపిస్తుంది కదా అని అడిగాడు. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అయితే ఇక్కడ మనం 2-3 అంశాలని పరిశీలించాలి. భూమితో పాటుగా భూమి మీద ఉన్న వస్తువులన్నీ, ఇంక్లూడింగ్ వాటర్ బాడీస్, సముద్రాలు, నదుల్లో ఉన్న నీళ్లు అన్నీ కూడా భూమితో పాటుగా కోరొటేట్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎడిషనల్గా ఈ బాడీస్ మీద కొన్ని శక్తులు పనిచేసినప్పుడు అవి మిగతా డైరెక్షన్స్లో కూడా కదులుతున్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట. ఉదాహరణకి సముద్ర తీర ప్రాంతంలో వచ్చే అలల సంగతి మాట్లాడితే, సముద్రంలో ఉన్న బాడీ ఆఫ్ వాటర్ అంతా కూడా భూమితో పాటే రొటేట్ అవుతుంది. అయితే సముద్రం పైన ఉన్నటువంటి విండ్, గాలి డైరెక్షన్ బట్టి పైన అలలు క్రియేట్ అవుతాయి. ఈ అలలు ఆ గాలి ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో క్రియేట్ అవుతూ చిన్న చిన్న రిపుల్స్ నుంచి అది పెరిగి కొద్దిగా పెద్దగా ప్రయాణించే కొద్దిగా పెద్దగా అవడానికి అవకాశం ఉంది. సముద్రం మధ్యలోకి వెళ్ళి చూస్తే అలలు క్రియేట్ అవుతుంటాయి. అలలు కనపడకుండా మళ్ళీ నీళ్ళలాగానే ఫ్లాట్ అవుతుంటాయి. అయితే తీర ప్రాంతంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ గాలి వల్ల క్రియేట్ అయినటువంటి అలలు సముద్ర తీరం వైపుకి వస్తున్నప్పుడు సముద్రం లోతు కూడా తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రిక్షన్ వల్ల ఈ అల కిందేమో కట్ అవుతున్నట్టుగా ఉంటుంది, పైన ఏమో స్పీడ్ పెరుగుతున్నట్టుగా ఉంటుంది. సో పెరుగుతూ తీరం వైపుకి వస్తున్నట్టు ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం సముద్ర ఉపరితలం మీద ఉన్నటువంటి గాలి మాత్రమే. రొటేషనల్ ఫోర్సెస్ కాదు, ఇనర్షియా కాదు, ఇనర్షియా లేకపోవటం కాదు, ఇనర్షియా ఉంది. బాడీ అంతా కూడా భూమితో పాటుగా తిరుగుతుంది. అయితే ఉపరితలం మీద ఉన్నటువంటి ఈ సముద్రం పైన ఉన్నటువంటి విండ్ వెలాసిటీని ఆధారంగా చేసుకుని దాని మీద క్రియేట్ అయినటువంటి రిపుల్స్ ఆ విండ్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ట్రై చేస్తాయి. మరి ముఖ్యంగా సముద్రం షోర్ దగ్గరకు వచ్చేసరికి లోతు కూడా తగ్గుతుంది కాబట్టి యాజ్ అన్ అడిషనల్ ఫ్యాక్టర్ ఆ చిన్న అలలు కొద్దిగా పెద్ద అలలు అవటం, పెద్ద అలలు షోర్ మీదకి రావటం, ఆగిపోవటం, మళ్ళీ నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోవటం చూస్తున్నాం అన్నమాట. సో ఇనర్షియా పనిచేయట్లేదా? పనిచేస్తుంది. అలలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? విండ్ వల్ల, విండ్ మూమెంట్ వల్ల, విండ్ వెలాసిటీకి ప్రపోర్షనల్గా అలలు క్రియేట్ అవుతాయి. విండ్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో అలలు ప్రాపగేట్ అవుతాయి. షోర్ దగ్గరకు వచ్చేసరికి ఈ అల లోతు తగ్గటం మూలంగా, లోపల కట్ అవటం మూలంగా దాన్ని వేవ్ రిఫ్రాక్షన్ అంటారు, రిఫ్రాక్షన్. దానివల్ల అల సైజు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, అల ఆ షోర్ మీదకి వచ్చి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఐ థింక్ దట్స్ ఎ డిఫరెన్స్. ఇక రెండవ ఫినామినా ఏంటంటే, భూమి మీద
సముద్రాల మీద అల్పపీడనాలు ఏర్పడినప్పుడు వాటరు ఎక్కువగా ఎవాపరేట్ అయిపోయి ఆ పైన పీడనం తక్కువగా ఉన్న వైపుకి ఈ వాటర్ వేపరు కదులుతూ మూవ్ అవుతూ అదంతా కూడా మనకి ఆ విండ్ మూమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి అల్పపీడనం అంటాం, ఆ రెండవది సైక్లోన్గా ఫామ్ అయింది అంటాం. ఈ సైక్లోన్కి ఎక్కడో ఒక చోట సెంటర్ పాయింట్ ఉన్నటువంటిది, దాని చుట్టూ కూడా ఈ మాయిశ్చరు, ఈ తేమ అనేది, ఈ ఆవిరి అనేది క్లౌడ్స్ రూపంలో తిరుగుతూ ఉంటుంది. చాలా ఎక్కువ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. మొత్తం దాని సైక్లోన్ కూడా ఒక చోట నుంచి ఒక చోటకు మూవ్ అవుతూ, జనరల్గా ఆ విండ్ ఎటు మూవ్ అయితే అటు మూవ్ అవుతూ కొన్నిసార్లు తీర ప్రాంతం మీదకి వచ్చి తీరాలను దాటింది అంటాము. ఆ విండ్ ప్రభావానికి, వర్షం ప్రభావానికి ఆ రెండు కలిసే ఆ కాంబినేషన్ ఇంకా మోర్ పోటెంట్ కాబట్టి మనకి తీర ప్రాంతాల్లో చాలా డ్యామేజ్ కూడా జరిగిన సందర్భాలు చూస్తున్నాం మనం. అయితే మరి ఈ క్లౌడ్స్ మీద, ఈ సైక్లోన్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇనర్షియాకి? ఇనర్షియా ఉన్నప్పటికీ, భూమి రొటేషన్ వల్ల జరుగుతున్న ఇనర్షియా, ఆ జడత్వం ఉన్నప్పటికీ లోకల్గా ఉన్నటువంటి ప్రెజరు డిఫరెన్షియల్, దాని ద్వారా క్రియేట్ అవుతున్నటువంటి విండ్ డిఫరెన్షియల్, విండ్ స్పీడ్లో వస్తున్నటువంటి డిఫరెన్షియల్, ఆ విండ్ మూమెంట్ని క్రియేట్ చేయడానికి ప్రెజరు, టెంపరేచర్ వల్ల క్రియేట్ అయిన ప్రెజర్ వల్ల క్రియేట్ అయిన టెంపరేచరు, ఈ రెండిటి వల్ల విండ్ మూమెంటు జరుగుతుంది. విండ్ మూమెంట్ పెరగటం తగ్గటం జరుగుతుంది. ఆ విండ్ మూమెంట్ని ఫాలో అవుతూనే ఈ మాయిశ్చర్ అంతా కూడా తిరుగుతుంది, సైక్లోన్ అంతా కూడా మూవ్ అవుతుంది. సో భూమితో పాటు ఉన్న సముద్రం, దాని నీళ్లు, దానిపైన ఇమీడియట్గా ఉన్నటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా భూమి రొటేషన్కి గురవుతున్నప్పటికీ, భూమితో పాటు తిరగాలని ట్రై చేస్తున్నప్పటికీ, ఈ పర్టికులర్ ఫినామినా, లోకల్ ఫినామినా, దాని మీద పనిచేస్తున్న ఎడిషనల్ ఫోర్సెస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి సైక్లోన్స్ మనకి భూమధ్య రేఖకి పైన నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఒక సైక్లోన్ ఏర్పడింది అనుకోండి, అది కౌంటర్ క్లాక్ వైజ్గా స్పిన్ అవుతున్నట్టు ఉంటుంది. అదే సదరన్ హెమిస్ఫియర్లో ఒకటి ఫామ్ అయిందనుకోండి, సైక్లోన్ ఫామ్ అయిందనుకోండి, అది క్లాక్ వైజ్గా రొటేట్ అవుతున్నట్టు ఉంటుంది. మరి భూమి మీద ఒకటే కదా, ఎక్కడ సైక్లోన్ ఫామ్ అయినా ఒకేలాగా స్పిన్ అవ్వాలి కదా, ఒకేలాగా విండ్ మూమెంట్స్ కూడా ఉండాలి కదా అంటే, అవి ఎర్త్కు ప్రత్యేకమైన షేప్ వల్ల, ఎర్త్కు ఉన్నటువంటి ఇంటర్నల్ ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనుకోండి, స్పిన్లో వస్తున్న డిఫరెన్సెస్ అనుకోండి, దాని షేప్ వల్ల వస్తున్నటువంటి డిఫరెన్సెస్ అనుకోండి, అది ఇంక్లైన్డ్గా ఉండటం అనుకోండి, ఇలా అనేక ఫ్యాక్టర్స్ కారణంగా ఈ సైక్లోన్స్ డిఫరెంట్గా స్పిన్ అవుతాయి అన్నమాట. దట్స్ ఆల్సో అన్ ఇంట్రెస్టింగ్ ఫినామినా టు వాచ్ అండ్ అండర్స్టాండ్. ఇక మూడోది వచ్చేసి మరి నదుల పరిస్థితి ఏంటి? నదులు కూడా భూమి ఎటు స్పిన్ అయితే అటువైపుకే ప్రయాణం చేయాలి, అటువైపుకే నీళ్లు మరి ఫ్లో అవ్వాలి అని కదా మన ఎక్స్పెక్టేషన్. అంటే వైల్ దట్ ఈస్ ట్రూ, నదికి ఇంకొక ఎడిషనల్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే నీళ్లు పల్లమెరుగు. సో నీళ్లు పుట్టిన చోట నుంచి, సపోజ్ కొండల్లో, గుట్టల్లో, వాగుల్లో, గ్లేజియర్స్లో ఎక్కడో అది ఫామ్ అయినప్పుడు అక్కడి నుంచి పల్లం వైపుకు ప్రయాణం చేస్తూ ఆ లోయల్లో గుండా, గుట్టల్లో గుండా దాటుకుంటూ పల్లం అనుకుంటూ దానికి అవకాశం ఉన్న వైపుకి తిరుగుతూ, ఈ అవకాశం ఉన్న వైపు అంటే అక్కడ భూభాగం ప్రధానంగా ఎలా ఉందో దానిని బేస్ చేసుకుంటూ ఫ్లో అవుతూ, నదులు దాదాపుగా భూమి మీద అన్ని డైరెక్షన్స్లోనూ ఫ్లో అవుతాయి. పడమటి నుంచి తూర్పుకని కాదు, లేదా ఉత్తరం నుంచి దక్షిణం అని కాదు, దక్షిణం నుంచి ఉత్తరం అని కాదు, దానికి ఉన్న అవకాశాన్ని బట్టి, టోపోగ్రఫీని బట్టి ఏ డైరెక్షన్లోనైనా ఫ్లో అవుతాయి. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి ఈ నీటిని ఎత్తైన ప్రదేశంలో నుంచి తక్కువ ప్రదేశంలోకి లాగటానికి ట్రై చేస్తుందన్నమాట. సో నదుల విషయంలో ప్రధానంగా పనిచేసేది గురుత్వాకర్షణ శక్తి, ఎత్తు పల్లాలు. సముద్రాల విషయంలో, అలల విషయంలో ప్రధానంగా పనిచేసేది విండ్ డైరెక్షను, విండ్ స్ట్రెంగ్త్, విండ్ ఎనర్జీ. అయితే
సముద్రాల్లో ఇది లోతైన సముద్రాల్లో లోపల ఉన్నటువంటి నీళ్లు కదలవా అంటే అవి కదులుతుంటాయి. ఆ వాటర్ కరెంట్స్ నిజంగా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అవి టెంపరేచర్ డిఫరెన్షియల్ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. లేదనుకుంటే కోరియోలిస్ ఎఫెక్ట్ అన్నాం కదా, దాన్ని బేస్ చేసుకుని ఆ మూమెంట్స్ ఉంటాయి. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల, స్పీడ్గా తిరగటం వల్ల డెఫినెట్గా తనతో పాటుగా తనతో ఉన్న అన్ని వస్తువుల్ని తన వైపుకే తిప్పుకోవాలని, తను తిరుగుతున్న డైరెక్షన్లోనే తిప్పాలని ప్రయత్నం చేస్తుంది. న్యూటన్స్ ఫస్ట్ లా సాటిస్ఫై అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లోకల్గా జరుగుతున్నటువంటి నదుల విషయంలో అయితే టోపోగ్రఫీ, ఎత్తులు, పల్లాలు, గురుత్వాకర్షణ అనేది ప్రధానంగా దాని డైరెక్షన్ని డిసైడ్ చేస్తే సముద్రంలో క్రియేట్ అవుతున్నటువంటి అలలు దాని ఉపరితలం మీద ఉన్నటువంటి విండ్ స్పీడు, విండ్ డైరెక్షన్ని బేస్ చేసుకుని అవి మూవ్ అవుతాయి. అవి తీరం చేరేసరికి, అలలు తీరం చేరేసరికి అలా తను కింద కట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే భూమి లోతు తగ్గిపోతుంది కాబట్టి, సముద్రం లోతు తగ్గిపోతుంది కాబట్టి అల కూడా కట్ అవుతూ దగ్గరకు వచ్చేసరికి మనకి పైన ఏమో అలా బాగా స్పీడ్గా వస్తున్నట్టు కనిపిస్తుంది, లోపలేమో కట్ అవుతూ ఉంటుంది. తీరం చేరేసరికి మళ్ళీ మనందరూ తెలిసిన నీళ్లు వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలా ఫ్లూయిడ్ స్టేట్లో ఉన్నటువంటి నీళ్లు కానీ, విండ్ కానీ ప్రధానంగా భూమితో పాటు తిరుగుతున్నప్పటికీ, వాటి మీద ఇనర్షియల్ ఫోర్స్ పనిచేస్తున్నప్పటికీ, రొటేషనల్ ఇనర్షియల్ ఫోర్స్ పనిచేస్తున్నప్పటికీ, దాని ఉపరితలం మీద జరిగేదాని వల్ల అలలు లేదా ఎత్తులు పల్లాలు అనే అంశాన్ని దాన్ని ఆధారంగా చేసుకుని నదులు ప్రవహిస్తుంటాయి. గంగా నది పశ్చిమంలో పుట్టి మరి తూర్పులో బంగాళాఖాతంలో కలుస్తున్నట్టుగా ఉంది. అలాగే గోదావరి నది, అలాగే కృష్ణా నది, ఇవన్నీ కూడా మోస్ట్లీ మనకి తూర్పు వైపుగా వస్తున్నట్టుగా, ఇంకా మిగతా డైరెక్షన్స్ ఉన్నది ఒక్కో చోట ఒక రకమైన డైరెక్షన్లో ఉన్నప్పటికీ ఓవరాల్గా పడమటి నుంచి తూర్పు వైపుకు నడుస్తున్నట్టుగా ఉన్నాయి. అలాగే మిగతా మనకి ఇండస్ వ్యాలీలో విండస్ నది చూసామనుకోండి మనం, అది ఎత్తైన ప్రదేశంలో పుట్టి మరి పశ్చిమంగా దక్షిణంగా ప్రయాణం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే అనేక నదుల విషయంలో ప్రైమరీ కంట్రోలింగ్ ఫోర్స్ వచ్చేసి గురుత్వాకర్షణ శక్తి, ఎత్తు నుంచి పల్లంలోకి నీళ్లు జారటం. సముద్ర పైన ఉన్నటువంటి విండ్ వల్ల ఆ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఆ విండ్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో, ఏ డైరెక్షన్లో ఈ అల క్రియేట్ అయిందో ఆ డైరెక్షన్లో అలని తీరం దాకా తీసుకొస్తుంది. తీరం ఆ నదికి, ఆ సముద్రానికి తీరం పశ్చిమంగా అనిపించవచ్చు, లేదా ఆ సముద్రానికి తీరం తూర్పుగా అనిపించవచ్చు, లేదా ఆ నదికి ఆ సముద్రానికి తీరం ఏ డైరెక్షన్లోనైనా తగలవచ్చు. ఐలాండ్స్ విషయంలో దీవులు ఉంటాయి సముద్రంలో. మరి అలాంటి దీవులు ఉన్నప్పుడు ఆ దీవికి అన్ని పక్కల, ఇప్పుడు శ్రీలంక ఉంది, శ్రీలంక చుట్టూ మనకి బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో అన్ని చోట్ల అలలు ల్యాండ్ మీదకు వస్తున్నట్టుగానే ఉంటాయి. అలాగే మనం భారతదేశాన్ని చూసామనుకోండి, మన పెనిన్సులర్ మొత్తం కూడా అలలు ఆయా భూభాగం మీదకి వస్తున్నట్టుగానే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా అంతే.